అన్న చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ లో ఓటేస్తే హైడ్రా మీ ఇంటికి వస్తారు, మీ ఇల్లు గులగొడతారు, బుల్డోజర్లు మీ ఇంటికి పంపిస్తారు రేవంత్ రెడ్డి, మీ ఇల్లు గులగొడతారు అని చెప్పి ప్రచారం చేస్తారు. ఏమంటారు మీరు? హైడ్రా ఇల్లు కొట్టుడు హైడ్రా పని కాదు. ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసి కబ్జాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ భరతం పట్టేదానికోసం రేవంత్ రెడ్డి గారి యొక్క బ్రెయిన్ చైల్డే హైడ్రా. హైడ్రా అనేది రంగనాథ్ గారి సారథ్యంలో నడిచేట్టు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక వ్యవస్థ. మీరు ఏదైతే ఉందో అంబర్పేటలో గత 10 ఏళ్ళలో వాళ్ళు ఏం చేయలేనటువంటి బతుకమ్మ కుంటని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అధికారంలోకి రాగానే కూడా బతుకమ్మ కుంటను ఏ విధంగా చేశారో మీరు చూశారు. అలాంటి బతుకమ్మ గుంటలు మనకు కావాలా వద్దో చెప్పండి. అలాంటి బతుకమ్మ గుంటలన్నీ బతకాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు కూడా బలపరచాలి. అంతేగాని కేటీఆర్ చెప్పే జూటా ముచ్చట్లు అన్నింటిని కూడా మనం ఫాలో కావాల్సిన అవసరం లేదని నా అంటే ఈ ఎలక్షన్ లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ సో ఏమేమి ప్రచారం చేస్తారని మేము అడుగుతూ వాళ్ళు ఏం చెప్తారు అంటే, సో మీకు మహిళలకు 2,500 వచ్చినాయా, 2,500 వస్తే మీరు కాంగ్రెస్కి వేయరు, రాకపోతే మాకు వేయరు అని చెప్తారంట. అండ్ ముస్లింలకి 4,000 పెన్షన్ వచ్చిందా, వస్తే వేయరు, లేకపోతే మాకేయండి. సో ఈ విధంగా 6 గ్యారెంటీల కార్డులు కూడా అమలు కానీ ఫెయిల్ కార్డు అని ప్రచారం చేస్తారు బీజేపీ పార్టీ వాళ్ళు. అమలైనటువంటి అన్ని ఏదైతే ఉందో అవి చెప్పకుండా ఒకటో రెండో ఆర్థిక సౌలభ్యత లేదు. ప్రజెంట్ ప్రభుత్వం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. మన జీతాలకే దగ్గర చాలా పైసలు అనేవి ఖర్చు అవుతున్నాయి. ఏదైతే గత 10 ఏళ్ళలో ఈ కాళేశ్వరం అని కూలేశ్వరం ఇలాంటి కార్యక్రమాలు చేసి తెలంగాణ యొక్క ప్రజల ఆస్తిని, ఏదైతే ఓవరాల్ తెలంగాణ యొక్క ప్రజల ఆస్తిని పర్టికులర్గా ఒక ప్రాంతానికి ఒక ఏరియాకి వాళ్ళు పోలరైజ్ అయ్యి పైసలని ఖర్చు పెట్టడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లు తెచ్చుకోవడం కోసం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని చేసింది అనేది మనం ఈరోజు చెప్పుకోవడానికి ఏ విధమైన ఇది లేదు. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత వల్ల సో జూబ్లీస్ ఎట్లా ఓడిపోవడం ఖాయము. సో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇంకా 5 సంవత్సరాలు వాడటం, దాని తర్వాత వెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్రచారం చేస్తారు కదా బీఆర్ఎస్. పార్టీలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. మేమే 10 ఏళ్ళు ఉంటామనేది కాదు. ఈ 5 ఏళ్లలో క్వాలిటీ ఆఫ్ టైంని ప్రజా శ్రేయస్ కోసం ఏ విధంగా పనిచేస్తాం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఏదైతే ఉందో 2 ఏళ్ళు అయిపోయింది. గోపీనాథ్ గారు దగ్గర ఒక 11.5 సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. స్లమ్స్ కానీ సీవేజ్ లైన్ కానీ ఏదైతే ఉంటుందో మీరంతా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, మీరే చూస్తున్నారు. మాకు ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు, తప్పనిసరిగా ఏదైతే ఉందో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు కాబట్టి కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం. ఇది గెలిచిన తర్వాత నవీన్ యాదవ్ గారి యంగ్స్టర్ కాబట్టి ఇంకా అగ్రెసివ్గా ప్రజల్లోకి వెళ్ళి అందరినీ కలుపుకొని ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే నవీన్ యాదవ్ గారు బరిలో దిగారు. వాళ్ళు గెలుస్తారు కంపల్సరీ. కేటీఆర్ మాట్లాడుతూ ఒక రౌడీ టికెట్ ఇచ్చారు, ఒక రౌడీకి టికెట్ ఇచ్చారు మాట్లాడుతున్నారు. అట్లంటే కేసీఆర్ గారి మీద కూడా పాస్పోర్ట్ కేసు ఇవన్నీ ఉన్నాయి. ఉమెన్ ట్రాఫికింగ్ కేసులు కూడా అప్పట్లో ఇదైనాయి. అవన్నీ మనం మాట్లాడుకోకూడదు. ఏదన్నా ఒకటారో చిన్న చితగా రాజకీయంగా పొలిటికల్ వెండెట్టాతో పెట్టిన కేసులు 1-6 ఉంటే ఉండొచ్చు. కానీ ఇవాళ ఎంతమంది ఆయన రౌడీ షీటరో ఇంకోటి అయితే ఇంతమంది ప్రజాబలం ఉండదు. మీరు ఇక్కడికి వచ్చి పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, అది మీకు తెలుసు. మీరే పబ్లిక్ చూపించాలి. సోషల్ మీడియా కానీ మీ మీడియా ప్లాట్ఫామ్ కానీ నవీన్ యాదవ్ గారి మీద ఉన్నటువంటి ఇటువంటి వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా తిప్పికొట్టి ఇలా కాదనేది మీ మీడియా కూడా చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 100% నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. బీజేపీ క్యాండిడేట్ అనే ఆయన కూడా పెద్ద ఎఫిషియెంట్ క్యాండిడేట్ కాదు. మాగంటి సునీత్ గారు కూడా ఏంటంటే ఒకవేళ ఉమెన్ కార్డ్ అని సెంటిమెంట్ కొడుతురు. కానీ పబ్లిక్ ఏంటంటే మా కోసం తిరిగే వ్యక్తి, మా కోసం పనిచేసే వ్యక్తి కోసం చూస్తున్నారు అనేది ఈరోజు అందరూ గమనిస్తున్నారు.